బాట్ అకౌంట్స్, ఈ బాట్ అకౌంట్స్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్గా క్రియేట్ చేసిన అకౌంట్స్ వీళ్ళు ఇచ్చే కంటెంట్ని మొత్తం గుడిగా ఎక్కడ చూసినా అక్కడ కమెంట్స్ విపరీతంగా, మీకు ఈ మధ్య చూస్తే ట్విట్టర్లో 150 కమెంట్లు 100 కమెంట్లు ఇవన్నీ కనబడతాయి. ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఒకటే కమెంట్, ఒకటే వ్యక్తి 5 కమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తుంటారు. వాళ్ళ ప్రొఫైల్ పోయి ఓపెన్ చేసి చూసినా అట్లనే ఉంటాయి. అట్లా వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు, ఇగోండి ఇన్ని అకౌంట్స్, కొంచెం ఎవరైనా దయచేసి హెల్ప్ చేయగలుగుతారా వీటిని అటు లాంగ్గా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంత పెద్ద రీల్ పట్టుకోండి, ఇవ్వండి ఇవన్నీ అకౌంట్స్. ఓ సినిమా రీల్ అంత పెద్దది, ఇది సినిమా రీల్ అంత పెద్ద. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హ్యాండిల్ అవుతున్న ఇన్ని అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్లు, బాట్ అకౌంట్స్ అంటారు వీటిని, బాట్స్. ఎన్ని వేల అకౌంట్లు చూడండి మీరు. ఓకే, అయిపోతలేదు, ఇంకా చాలు ఉన్నాయి, ఇంకా వేల అకౌంట్స్ ఉన్నాయి అందులో. ఇన్ని వేల ట్విట్టర్ అకౌంట్స్ని వీళ్ళు బాట్స్గా నడిపించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ లేనిది పోనిది ఇంత లక్షల మంది ఫోన్ ట్యాపింగ్లు అయినాయి. అసలు వీళ్ళే సృష్టికర్తలు. ఇవాళ లోపట ప్రభుత్వం ఏ విచారణలు చేపడుతుందో, ఏ విచారణ ఎవరు వెళ్ళినా, కేటీఆర్ గారు వెళ్ళగానే, హరీష్ రావు గారు వెళ్ళగానే ఇక ఇమీడియట్గా వీళ్ళే తయారవుతారు. ఇక ఫస్ట్ ఇన్పుట్స్ మేమే ఇవ్వాలి, ఫస్ట్ సమాచారం మేమే, లోపల విచారణలో ఏం జరుగుతుంది అనేది ఏమి ఇవ్వాలి అనేది ఇవాళ వీళ్ళు తయారు చేసి ఈ వాట్సాప్ గ్రూప్లల్లో పంపించి ఈ యొక్క బాట్స్ అకౌంట్ల ద్వారా వీటిని మొత్తం కూడా సర్క్యులేట్ చేసి ఈ దుష్ప్రచారాన్ని నడిపిస్తున్నారు. దానికి స్పష్టమైన ఆధారం ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలో అఫీషియల్గా ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ లేదు. ప్రభుత్వంలో పోలీసు పెద్దలు ఎవరైతున్నారో ఏనాడు కూడా ఫలానా సినీ నటులు కానివ్వండి, ఫలానా ఈ క్వశ్చనింగ్లో ఈ క్వశ్చన్స్ అడిగినాము అనో, లేకుంటే ఈ సమాచారం వచ్చిందనో ఏనాడు అఫీషియల్ ఎవిడెన్స్ లేదు. మరి ఎట్లా జరుగుతున్నాయి వార్తలు, ఎట్లా బయట ఈ చర్చ జరుగుతుంది? ఈ బఫూన్లు చేయబట్టి, ఈ క్రిమినల్స్ చేయబట్టి, శ్రీరామ్ కర్రీ అనే క్రిమినల్, ఆ క్రిమినల్ చేయబట్టే ఇది జరుగుతున్నది. ఎస్, దిస్ ఇస్ అ క్రైమ్. హీ షుడ్ బి బుక్డ్, హీ షుడ్ బి జైల్డ్. దొంగ ఇవాళ ఇట్లాంటి పనులు చేసుకుంటూ, దుష్ప్రచారాలు చేసుకుంటూ, థంబ్నెయిల్స్ తయారు చేసుకుంటూ, మళ్ళీ ఇవే బాట్ అకౌంట్స్ ఏం చేస్తాయి తెలుసా? ఈ బాట్ అకౌంట్సే సీఎం గారి కార్యక్రమాలలో ఏమైనా సీఎం హ్యాండిల్ ఏమైనా పోస్టులు చేస్తే ఆహా ఓహో జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై రైజింగ్, జై తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇలా పెడతారు. మళ్ళా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారి కింద మళ్ళా అటాకింగ్ చేసుకుంటూ, బూతులు తిట్టుకుంటూ కమెంట్స్ పెట్టేటోళ్ళు వీళ్ళే. మళ్ళీ కొందరు అనుకూలంగా కొందరు ఉంటారు, ఆ డెక్కన్ క్రానికల్ సంబంధించిన వెంకటరామ్ గారు అట్లాంటి వాళ్ళ కింద మళ్ళీ అవి యాంప్లిఫై చేస్తాయి. ఏం సంబంధం ఉన్నది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి? మరి డెక్కన్ క్రానికల్కి సంబంధించిన వారికి ఏం సంబంధం ఉన్నదంటే శ్రీరామ్ కర్రీ గారా? ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ ప్రజాధనంతో మీరు వాళ్ళ జీతాలు మీకు వస్తుంటే ఒళ్ళు బలిసి మీరు ఈ పనులు చేస్తున్నారా?
ఇలా నేరుగా సజ్జనార్ గారు విచారణ చేపడతారా, డీజీపీ గారు కేసులు బుక్ చేస్తారా? వీటన్నిటినీ కూడా ఆధారాలతో సహా మీకు ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో మీకు మీడియా వాళ్ళకి అందరికి కూడా పంపిస్తాం. ఇవన్నీ లీజర్గా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీస్ పంపిస్తాం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ అందరు కూడా ఈ అడ్మిన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో చూడండి, రాయ్ అనే వ్యక్తి, ఈ రాయ్ ఐఎన్సి రోహిన్ రెడ్డి అనుచరుడు, ఆయన కూడా అడ్మిన్ ఇంట్లో. ఈ బాసిత్, అన్వేష్, సతీష్ మన్నే, శ్రీరామ్ కర్రీ, ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు, ముఖ్యమంత్రి పిఆర్ఓ అన్వేష్ అండ్ మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ అండ్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్నే, వీళ్ళు నడిపిస్తున్న ఒక డేంజరస్ మాఫియా. ఈ దేశంలోనే ఇంత పెద్ద మాఫియా ఎవ్వరు కూడా ఏనాడు చూడలేదు. ఒక గ్రూపు పెట్టి 138 మెంబర్స్ని పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అల్లా కేటీఆర్ గారు, అందుకే కేటీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయడానికే ఈ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా చేసిన కుట్ర ఈ ముగ్గురు, సతీష్ మన్నే, అన్వేష్ అండ్ శ్రీరామ్ కర్రీ.